నాసా ప్రయోగించిన ఆర్టెమిస్ 2 సేఫ్ గా ల్యాండ్ అయింది. వ్యోమగాములు చందమామ చుట్టూ విజయవంతమైన యాత్రను ముగించుకుని భూమికి తిరిగి వచ్చారు. శాన్ డియాగో కాలిఫోర్నియా తీరంలో పెసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా స్ప్లాష్ డౌన్ అయ్యారు. ఈ చారిత్రాత్మక యాత్రలో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ దాదాపు వేడిని తట్టుకుని భూ వాతావరణంలోకి ప్రవేశించింది. నాసా ప్రయోగించిన ఆర్టెమిస్ 2 సేఫ్ గా ల్యాండ్ అయింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఒకవైపు శాన్ డియాగోలోని శాన్ ఫ్రాన్సిస్కో వద్ద అది క్షేమంగా చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వ్యోమగాములు చందమామ చుట్టూ విజయవంతమైన యాత్రను ముగించుకుని భూమికి తిరిగి వచ్చేశారు. శాన్ డియాగో కాలిఫోర్నియా తీరంలో పెసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా స్ప్లాష్ డౌన్ అయ్యారు. ఈ చారిత్రాత్మక యాత్రలో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ దాదాపు వేడిని తట్టుకుని భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. 10 రోజుల పాటు జాబిల్లిపై ఆర్టెమిస్ 2 యాత్ర ముగించుకుని విజయవంతంగా భూమి కక్షలోకి చేరుకుంది. ప్రస్తుతం సముద్రంలో తేలియాడుతున్న ఆ వ్యోమ నౌకను చూస్తూ ఉన్నాం. మొత్తం 4 వ్యోమగాములు కూడా క్షేమంగా భూమిపైకి చేరుకున్న దృశ్యాలైతే ప్రస్తుతం మనం విజువల్స్ ద్వారా చూస్తూ ఉన్నాం. కాలిఫోర్నియా సమీపం పెసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం ఆర్టెమిస్ 2 క్షేమంగా చేరుకుంది. ఆ విజువల్స్ లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. నాసా ప్రయోగించిన ఆర్టెమిస్ 2 సేఫ్ గా ల్యాండ్ అయింది. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. 10 రోజుల పాటు ఈ ప్రయాణం కొనసాగింది. చందమామ పరిసర ప్రాంతాల్లో పలు పరిశోధనలు చేసిన తర్వాత వ్యోమగాములు ఆర్టెమిస్ 2 ద్వారా క్షేమంగా భూమికి చేరుకున్నారు. ప్రస్తుతం పెసిఫిక్ మహాసముద్రంలో క్షేమంగా రీచ్ అయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా లైవ్ విజువల్స్ ద్వారా చూస్తూ ఉన్నాం. వ్యోమగాములు చందమామ చుట్టూ విజయవంతమైన యాత్రనైతే ముగించుకుని భూమికి తిరిగి వచ్చారు. శాన్ డియాగో కాలిఫోర్నియా తీరంలో పెసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా స్ప్లాష్ డౌన్ అయ్యారు. ఈ చారిత్రాత్మక యాత్రలో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ దాదాపు వేడిని తట్టుకుని భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఆర్టెమిస్ 2 క్షేమంగా భూమికి చేరుకున్న దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం. నాసా ప్రయోగించిన ఆర్టెమిస్ 2 సేఫ్ గా ల్యాండ్ అయింది. ప్రస్తుతం ఆ ల్యాండ్ అవుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. భూమికి చేరుతున్నప్పుడు అత్యంత వేగంతో దూసుకువస్తూ ఉంటుంది. వివిధ దశల్లో కూడా ఆ వేగాన్ని నియంత్రించుకుంటూ కూడా ఆర్టెమిస్ 2 భూమికి చేరుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఆఖరి స్టేజ్ గా ఈ బెలూన్స్ అంటే పారాచూట్ లాంటివి ఇమీడియట్ గా ఓపెన్ అవుతాయి. కొంత వేగాన్ని నియంత్రించుకుంటూ కూడా సముద్రం మీదకి చేరుకున్న దృశ్యాలైతే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అయితే వ్యోమగాములు చందమామ చుట్టూ విజయవంతమైన యాత్రను ముగించుకుని భూమికి తిరిగి వచ్చేశారు. శాన్ డియాగో కాలిఫోర్నియా తీరంలో పెసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా స్ప్లాష్ డౌన్ అయ్యారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. చారిత్రాత్మక యాత్రలో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ దాదాపు వేడిని తట్టుకుని భూ వాతావరణంలోకి ప్రవేశించింది. భూమిపైకి చేరుకుంది ఆర్టెమిస్ 2. ప్రస్తుతం ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. 4 వ్యోమగాములు కూడా చాలా సేఫ్ గా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియా సమీపంలో పెసిఫిక్ మహాసముద్రం వేదికగా ఇదంతా కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఆర్టెమిస్ 2 ఎంతో క్షేమంగా 10 రోజుల పాటు చందమామపై ఆర్టెమిస్ 2 యాత్ర ముగించుకుని తిరిగి సురక్షితంగా భూమికి చేరుకుంది. 4 వ్యోమగాములు కూడా చాలా సురక్షితంగా రీచ్ అయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. భూమిపైకి ఆర్టెమిస్ 2 ఎంతో సేఫ్గా రీచ్ అయిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం.